హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. ఈగల్ మూవీ టీం ఒక పోస్టర్ ని అయితే రిలీజ్ చేసింది మామ. ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముంది అంటే ఈగల్ మూవీకి బుక్ మై షోలో 9.2%, పేటిఎం లో 96%, ఐఎండిబి లో 9.1% అయితే ఇచ్చారు. అయితే ఒక గ్రేట్ వెబ్సైట్ వాళ్ళు 1.5 ఇచ్చారని వాళ్ళకి సెటైరికల్ గా రెస్పెక్ట్ తో కూడిన పంచ్ అయితే ఈగల్ మూవీ టీం వేశారు. అసలు మరీ 1.5 ఇవ్వడం ఏంటి మామా అని నాకు కూడా అనిపించింది. సినిమా ఎక్స్ట్రాడినరీగా లేదు, తీసి పడేసేలాగా కూడా లేదు. మినిమం 2.5 వరకు అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఒక ఫస్ట్ 30 మినిట్స్ మూవీ తప్పితే మిగతా సినిమా అంతా బాగుంది. సెకండ్ హాఫ్ మూవీ అయితే కొన్ని సీన్స్ అమేజింగ్ గా ఉన్నాయి. సినిమాని సినిమా లాగా మాత్రమే చూసి రేటింగ్ ఇవ్వాలనేది నా ఒపీనియన్. అసలు ఆడియన్స్ సినిమాకి వచ్చేది ఒక థ్రిల్ కోసం, ఎంటర్టైన్ అవ్వడం కోసం, వాళ్ళ బిజీ లైఫ్ లో కాసేపు సరదాగా రిలాక్స్ అవ్వడం కోసం కదా మామ. అయితే నా వరకు రివ్యూస్ మాత్రం ఒక కామన్ మ్యాన్ డబ్బులు పెట్టుకుని సినిమాకి వెళ్తే మినిమం అతను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, తను పెట్టిన డబ్బులకి తను ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వాలి అనేదే నా ఒపీనియన్. కొంతమంది మూవీస్ చూడటం తక్కువ, ఎప్పుడో ఒకసారి చూస్తారు. అలాంటి వాళ్ళు బాలేని సినిమా చూసి వాళ్ళ టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోకుండా ఉండాలనేదే జెన్యూన్ రివ్యూయర్స్ ఉద్దేశం. ఒక డైరెక్టర్ సినిమా తీశాడంటే అందులో లోపాలు చెప్పాలి కానీ మొత్తానికి తీసిపడేయద్దు కదా మామ. సినిమా బాగుండాలి. జై హింద్.